చూద్దాం. సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తేయాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశించింది. తనను రెండోసారి సస్పెండ్ చేయడాన్ని ఏబీ క్యాట్లో సవాల్ చేశారు. గతంలో వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసిన క్యాట్ ఇవాళ తీర్పును వెల్లడించింది. ఏబీని రెండోసారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్ధమని స్పష్టం చేసింది. ఏబీని వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది. ఏబీకి రావాల్సిన ఎరియర్స్ అన్ని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పినా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని క్యాట్ ఆక్షేపించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. స్వామి, రాష్ట్రంలో సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండోసారి సస్పెండ్ చేయడాన్ని క్యాట్ కొట్టివేసింది. ఆయన పిటిషన్ అడ్మిట్ చేసుకోవటమే కాకుండా ఆయనపై వెంటనే సస్పెన్షన్ తొలగించి ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయనకి ఇప్పటి వరకు రావాల్సిన ఎరియర్స్ ను కూడా వెంటనే చెల్లించాలి అని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ ఇల్లీగల్ అని కూడా తేల్చి చెప్పింది. అయితే మొదటిసారి 2020 ఫిబ్రవరి 8వ తేదీన ఏబీ వెంకటేశ్వరరావుని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పరికరాల కొనుగోలులో అవకతవకలు పాల్పడ్డారు అని చెప్పి ఆయన సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఈ సస్పెన్షన్ క్యాట్ లో ఆయన సవాల్ చేయగా క్యాట్ అప్పట్లో డిస్మిస్ చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా క్యాట్ తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపిన అనంతరం క్యాట్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సక్రమమేనని ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ తొలగించి ఆయనకు వెంటనే బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశించింది. అయితే ఈ లోపు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు బాధ్యతలు ఇచ్చినట్టే ఇచ్చి 14 రోజుల తర్వాత మళ్లీ 2022 జూన్ లో సస్పెండ్ చేసింది. ప్రింటింగ్ స్టేషనరీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన 14 రోజుల్లోనే సస్పెండ్ చేయడాన్ని మళ్ళా ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ లో సవాల్ చేశారు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ లో సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు పరిపాలనా ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. స్వామి, రైట్, థ్యాంక్స్.